వైరస్ బాధితుల జాబితాలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేరిపోయారు. దేశంలో ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగిన పవన్ ట్విట్టర్ అకౌంట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. ధర్నా చౌక్ ఘటనపై స్పందించడానికి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే పాస్వర్డ్ చేంజ్ అయినట్లు మెసేజ్ డిస్ప్లే అయినట్టు సమాచారం అందుతోంది. 3 రోజుల క్రితం పవన్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అది ఓపెన్ కాలేదు. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చని పవన్ భావించారు. మళ్ళీ ప్రయత్నించినా అకౌంట్ స్పందించకపోయేసరికి అకౌంట్ హ్యాక్ అయినట్లు పవన్ కళ్యాణ్ గుర్తించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ ను 18 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో అకౌంట్ ఓపెన్ చేసిన కొద్దిసేపట్లోని లక్షల మంది ఫాలోవర్లను సంపాదించిన రికార్డ్ పవన్ కళ్యాణ్ పేరు మీదే ఉండటం విశేషం. హ్యాకర్లు పవన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసి పాస్వర్డ్ కూడా మార్చేశారు. 3 రోజులుగా ట్విట్టర్ ప్రాబ్లంలో ఉంది. ట్విట్టర్ అకౌంట్ స్తంభించడంతో ఐటీ నిపుణులతో సంప్రదిస్తున్నారు. మరోవైపు ట్విట్టర్ హ్యాక్ అయిన విషయంపై పవన్ అభిమానులను అప్రమత్తం చేశారు. మార్చి 8న చివరిసారిగా ట్వీట్ చేశారు పవన్. పవర్ కే పంచ్గా మనం ఇప్పుడు చూస్తున్నాము. ప్రపంచాన్ని వణికిస్తున్న వాన్నాక్రై వైరస్ బాధితుల జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయారు. దేశంలో ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగిన పవన్ ట్విట్టర్ అకౌంట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. ధర్నా చౌక్ ఘటనపై స్పందించడానికి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే పాస్వర్డ్ చేంజ్ అయినట్లు మెసేజ్ డిస్ప్లే అయినట్టు సమాచారం అందుతోంది. 3 రోజుల క్రితం పవన్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అది ఓపెన్ కాలేదు. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చని పవన్ భావించారు. మళ్ళీ ప్రయత్నించినా అకౌంట్ స్పందించకపోయేసరికి అకౌంట్ హ్యాక్ అయినట్లు పవన్ కళ్యాణ్ గుర్తించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ ను 18 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో అకౌంట్ ఓపెన్ చేసిన కొద్దిసేపట్లోని లక్షల మంది ఫాలోవర్లను సంపాదించిన రికార్డ్ పవన్ కళ్యాణ్ పేరు మీదే ఉండటం విశేషం. అయితే హ్యాకర్లు పవన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసి పాస్వర్డ్ కూడా మార్చేశారు. 3 రోజులుగా ట్విట్టర్ ప్రాబ్లంలోనే ఉంది. ట్విట్టర్ అకౌంట్ స్తంభించడంతో ఐటీ నిపుణులతో సంప్రదిస్తున్నారు. మరోవైపు ట్విట్టర్ హ్యాక్ అయిన విషయంపై పవన్ అభిమానులను అప్రమత్తం చేశారు. మార్చి 8న చివరిసారిగా ట్వీట్ చేశారు పవన్. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ అడిగి తీసుకుందాం. వినయ్, పవన్ కి చూస్తే కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇలాగా మొత్తాన్ని ప్రపంచాన్ని వణికిస్తోంది వాన్నాక్రై. ఇప్పుడు పవర్ స్టార్ కి పంచలా అనిపిస్తోంది. దీనిపై తాజా సమాచారం ఏంటి? రైట్ శిరీష, మన మొదటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా స్పందిస్తూ ఉంటారు. అయితే గత 3 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ట్విట్ కి సంబంధించి ఏమైందనేది కూడా జనసేన వర్గాలకు తెలియలేదు. అయితే తాజాగా ధర్నా చౌక్ సంబంధించి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమం సంబంధించి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందిద్దామని చెప్పి అనుకున్నారు. అయితే తన అకౌంట్ హ్యాక్ గురైనట్టు కూడా పవన్ కళ్యాణ్ గుర్తించారు. అప్పటి నుంచి కూడా తన టీం ఐటీ టీం జనసేన పార్టీస్ లో పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళందరి పైన కూడా చర్చించారు. ఇప్పటికీ అయితే తాజాగా ఈ రోజు మటుకి ఆ ట్విట్టర్ ఏదైతే ఉందో దాని హ్యాకింగ్ గురైందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ భావించారు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆయన టీం అంతా కూడా ఐటీ నిపుణులతో దీనిపైన చర్చిస్తున్నారు. అసలు ఏ విధంగా ఇది జరిగింది, ఎక్కడ దీనికి అసలు జరిగిందని దానిపైన కూడా అనేక కోణాల్లో కూడా పవన్ కళ్యాణ్ దానిపైన చర్చిస్తున్నారు. అయితే అత్యంత ఫాలోవర్స్ కలిగిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు. ఇతను ఏదైనా వేరుగా తన పార్టీకి సంబంధించి సిద్ధాంతాలు కానీ లక్ష్యాలు, దాంతో పాటు ప్రజా సమస్యలు ఏమన్నా బయటికి చెప్పాలంటే కూడా తన ట్విట్టర్ ద్వారానే పవన్ కళ్యాణ్ చెప్తా ఉంటాడు. అనేక సమస్యలు కూడా అదే దిశగా పరిష్కారం అయ్యేమని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మరికొద్ది సేపట్లో ఇప్పుడే పవన్ కళ్యాణ్ దీనిపైన ఐటీ ఎక్స్పర్ట్ చర్చిస్తున్నారు. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసే ఆలోచనలు కూడా పవన్ కళ్యాణ్ టీం ఉంది చెప్పొచ్చు. అర్చన, వినయ్, మార్చి 8న లాస్ట్ టైం ట్వీట్ చేశానని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్ని రోజులుగా, ఎన్ని గంటలుగా పవన్ది అలా హ్యాక్ అయింది? అయితే మార్చి 8న తన లాస్ట్ ట్వీట్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. అయితే తర్వాత కొన్ని రోజులు పెద్ద ఏపీలో పెద్ద ఇష్యూలు ఏం కూడా జరిగింది. అయితే తాజాగా మన ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం సంబంధించి జనసేన పార్టీ కూడా మద్దతు తెలిపింది. జనసేన కార్యకర్తలు ఆయన తెలంగాణ సంబంధించిన ఇన్ఛార్జి కూడా పెద్ద ఎత్తున ఆ ధర్నాలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధ్యక్షుడిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేద్దాం అనుకున్నప్పటికీ తన అకౌంట్ హ్యాక్ గురైందని చెప్పి తెలుస్తున్నారు. అయితే ఈ రోజుకైతే మనకి మొత్తం ఆ అకౌంట్ ఆపరేషన్ కూడా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ జనసేన పవన్ కళ్యాణ్ అకౌంట్ నుంచి ఏమైనా వస్తున్నా కూడా నమ్మొద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ పార్టీ అభిమానులకు, పార్టీ కార్యకర్తలు కూడా హెచ్చరించారు. మరి కొద్దిసేపట్లో దీనిపైన సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసే ఆలోచనలు కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
కళ్యాణ్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది అర్చన. అయితే వినయ్, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ని వాళ్ళు హ్యాక్ చేసిన తర్వాత హ్యాకర్స్ దాని నుంచి ఏమైనా సమాచారాన్ని ఏమైనా పంపించారా, లేకపోతే జస్ట్ అలా హ్యాక్ చేసి ఉంచుకున్నారా? అయితే ప్రజెంట్ అయితే మనకి గత 3 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి అసలు ఏం అర్థం కాని పరిస్థితి. అయితే ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ ఒక్కలే దీన్ని ట్విట్టర్ అకౌంట్ ఆపరేట్ చేస్తారా, జనసేన ఐటీ వింగ్ కూడా దీన్ని ఆపరేట్ చేస్తారని దానిపైన కూడా ఆలోచించారు. ఒకవేళ ఐటీ వింగ్ ఎవరైనా దీనిపైన ఆపరేట్ చేస్తుంటే వాళ్ళు బయటికి ఈ పాస్వర్డ్ లీక్ చేసి ఉండొచ్చు. సో ఇదైతే కూడా కొద్దిగా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కూడా హ్యాకర్లు ఎవరు కూడా దీని నుంచి ఎటువంటి మెసేజ్ పెట్టలేదు. ఒకవేళ పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుందని చెప్పి కూడా జనసేన టీం అప్రమత్తం అయింది. అకౌంట్ హ్యాక్ అయినట్టు కూడా ఇప్పటికే మొత్తం అందరూ కూడా తెలియజేసింది అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని జనసేన ప్రతినిధి కళ్యాణ్ తెలుసుకుందాం. కళ్యాణ్, మరి పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్ ఎప్పటి నుంచి హ్యాక్ అయినట్టు మీకు సమాచారం అందుతోంది? ఇప్పుడు ఎవరెవరితో సంప్రదిస్తున్నారు? గత 3 రోజుల క్రితం నుంచి కూడా యాక్చువల్ గా ఈ అకౌంట్ హ్యాక్ అయినటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తపరుస్తున్నారు మా పార్టీ అధినేత. ఈ రోజు ఒక కీలకమైన అంశానికి సంబంధించి దాంట్లో అప్డేట్ చేయడం కోసం, ట్వీట్ చేయడం కోసం ఆయన అకౌంట్ ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ అకౌంట్ డినై చేయబడ్డం, ఆయన రెగ్యులర్ గా ఆ అప్లికేషన్ ఏదైతే మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఆ అప్లికేషన్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ గా లాగిన్ అవుతుందో అలా లాగిన్ అవ్వకపోవడం, ఆయనకి తెలిసినటువంటి పాస్వర్డ్ ని టైప్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అది డినై చేయడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ తో మా సాఫ్ట్వేర్ టీమ్ తో మాట్లాడినప్పుడు ఈమెయిల్ ఐడి సైతం మా సార్ పరిధిలో లేదు. అంటే ఈ యొక్క ట్విట్టర్ అకౌంట్ ని సైన్ ఇన్ చేయడానికి ఏదైతే జీమెయిల్ కానీ లేకపోతే వేరే ఈమెయిల్ ఐడి కానీ మేము వాడతామో ఆ ఈమెయిల్ అకౌంట్ కూడా మా సార్ పరిధిలో లేదనేటువంటి విషయాన్ని మేము తెలుసుకోవడం జరిగింది. అయితే ఇది ఒక దుష్పరిణామం కింద, అంటే పెరుగుతున్నటువంటి టెక్నాలజీని ఒక మనిషి యొక్క ప్రైవసీ, అది పార్టీ అధినేత కావచ్చు, పార్టీలో ఉండే కార్యకర్తలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఒక వ్యక్తి యొక్క ప్రైవసీని ఈ రకంగా అవమానిస్తూ, అంటే కాన్స్టిట్యూషన్ కి లోబడి ఉండడం అనేటువంటిది పెద్ద మాట అయినప్పటికీ కూడా ప్రైవసీని అపహాస్యం చేస్తూ ఈ రకమైన దాడికి పైబడడం, ఈ రకమైన సాఫ్ట్వేర్ దాడులు చేయడం అనేటువంటిది మాకు ఏమాత్రం స్థైర్యాన్ని కించపరచపోగా మరింత మెరుగైనటువంటి సాఫ్ట్వేర్ దిగ్గజాలతో మేము చర్చలు జరిపి మరింత ఫైర్ వాల్స్ లాంటివి మేము మా పార్టీ అధినేత ఒక ట్విట్టర్ అకౌంట్ కానీ మొబైల్కి కానీ ఏ రకమైనటువంటి వైరస్లు కానీ స్పామ్ కానీ అందులోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాలు అయితే మేము చేయడం మొదలు పెట్టాం. త్వరలో ఈవినింగ్ లోపల సైబర్ క్రైమ్ ఆఫీస్ గచ్చిబౌలి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం, దీనికి సంబంధించి ఎవరైతే దీని వెనకాతలు ఉన్నారో వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ కూడా ఇది నేరపూరితమైన చర్య కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలని కూడా ఇరు ప్రభుత్వాలకు కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. రైట్ కళ్యాణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐటీ రంగ నిపుణులు నల్లమోతు శ్రీధర్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ హ్యాక్ అయిందని అనుకోవచ్చా అండి? అంటే హ్యాక్ అంటే యాక్సెస్ అవ్వట్లేదని చెప్పేసి తెలుస్తుంది 3 days నుంచి. డెఫినెట్ గా అంటే యాక్సెస్ అవ్వకపోవడానికి పాస్వర్డ్ రీసెట్ కానీ ఇలాంటివి ట్రై చేసిన తర్వాత కూడా అప్పటికి కూడా పాస్వర్డ్ రీసెట్ ట్రై చేసినప్పుడు కొన్ని బేసిక్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. అంటే ఫస్ట్ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ చేస్తున్నారు, లేకపోతే కనుక రికవరీ ఆప్షన్స్ లో ఆయన ఏవైతే సెట్ చేస్తున్నారో అవి ట్రై చేస్తే కనుక రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని రకాలు ట్రై చేసిన తర్వాత అందుబాటులో లేకపోతే కనుక డెఫినెట్ గా మనం హ్యాక్ అయినట్లు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ సెలబ్రిటీస్ తోటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకా ఎవరైనా సెలబ్రిటీస్ ఈ రోజు సెక్యూరిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు క్రెడెన్షియల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మీద ఆధారపడటం కాకుండా ఓటీపీ లాంటివి 1 time పాస్వర్డ్ అంటే 2 step వెరిఫికేషన్ అని ఉంటుంది. సో అది మన మొబైల్ నెంబర్కి వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే లాగిన్ అవ్వగలిగే విధంగా, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఓటీపీ 3 ఎంటర్ చేసినా లాగిన్ అయ్యే విధంగా సెక్యూరిటీ ఎడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీని తెచ్చుకోగలిగితే కనుక బెటర్ గా ఉంటుంది. కొన్ని సందర్భాలు ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ మెయిల్ అకౌంట్స్ కానీ ఇలాంటివి కూడా అంటే ఓటీపీ వచ్చే విధంగా సెట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆయన మెయిల్ ఐడి కావచ్చు, లేకపోతే కనుక ఎవరిదైనా వేరే వాళ్ళు హ్యాక్ అయినప్పుడు మెయిల్ ఐడీస్ కూడా హ్యాకర్లు హ్యాక్ చేస్తుంటే ఓటీపీ లాంటివి ఇలా పెట్టుకున్నా కానీ ఎలాంటి యూజ్ ఉండదు. సో డెడికేటెడ్ గా కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా హ్యాక్ చేస్తుంటే కనుక రకరకాలుగా ఆయన బ్రౌజింగ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే కనుక ఆయన పర్టికులర్ అకౌంట్ ని మెయింటైన్ చేయడానికి కొన్ని సందర్భాల్లో కొంతమంది సెలబ్రిటీస్ ఏం చేస్తుంటారు అంటే థర్డ్ పార్టీస్ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి టైం లేక కొన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి తెలిసిన కొంతమంది బాగా సన్నిహితులు కావచ్చు అకౌంట్ అప్పచెప్పేసేసి మేనేజ్ చేయడానికి ఇస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్స్ థెఫ్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మన అకౌంట్ మనం సెక్యూర్ గా ఉంచుకున్నా థర్డ్ పర్సన్ ప్రాపర్ సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల డైరెక్ట్ గా టార్గెట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా కావచ్చు, ఏ విధంగా జరిగినా కావచ్చు, దీన్ని రికవర్ చేయడం అయితే కనుక చాలా ఈజీ థింగ్. ఎందుకంటే ఒక్కసారి మనకు సైబర్ క్రైమ్ లో కేసు ఫైల్ చేస్తే కనుక ఎస్పీఐ అధికారి ఒక అఫీషియల్ గా లెటర్ రాస్తే ఆటోమేటిక్ గా ట్విట్టర్ వాళ్ళు ఎక్కడి నుంచి అది ఆ అకౌంట్ లాగిన్ అవుతూ ఉంది, ప్రీవియస్ లాగిన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ చెక్ చేసేసి
ఐపీ అడ్రస్ తో తెలియజేయడంతో పాటు ఎవరైతే హ్యాక్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ తెలియజేయడంతో పాటు అకౌంట్ ని పూర్తిగా మన కంట్రోల్ తెచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది వరి అవ్వాల్సిన పని లేదు. కానీ అంటే మన ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ 1 year 2 years గా మనం చూస్తే కనుక చాలా మంది సెలబ్రిటీస్ అకౌంట్లు హ్యాక్ అవడం అనేది చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది. సో ఇప్పుడు కనీసం అంటే మనం సెలబ్రిటీస్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా ఎక్కువ మంది మాస్క్ రీచ్ అవ్వడం అనే దాని మీద ఫోకస్ చేయడంతో పాటు సెక్యూరిటీ మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం మనకి ఇక్కడ ఈ ఉదంతో మనకి తేడా చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ వాయిస్ వార్నక్రై టీటీడీని కూడా తాకింది.